మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా క్యాన్సర్ వచ్చింది అనగానే ఇంకా అయిపోయింది అక్కడితోటి జీవితం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు క్యాన్సర్కి రకరకాల ట్రీట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3rd స్టేజ్ వరకు కూడా బ్రతికించిన కేసెస్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ గురించి చాలా తక్కువ అవేర్నెస్ ఉందని అయితే వింటున్నాం. సో ఈ రోజు నాతో పాటు కిడ్నీ క్యాన్సర్ గురించి, దాంట్లో స్టేజెస్ గురించి, లక్షణాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి నాతో పాటు డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. యూరో ఆంకాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? yes బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా and బాగున్నాను. thanks for the opportunity అయ్యో, to you and iDreams, థ్యాంక్ యూ సార్. because kidney cancer awareness అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ every year June 3rd Thursday is celebrated as the World Kidney Cancer Day. రైట్, ఓకే. So to bring awareness in the population. కిడ్నీ క్యాన్సర్ అంటే ఇప్పుడు క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్ చూసాం. బ్రెస్ట్ క్యాన్సర్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ అంటే అది కూడా తెలిసిపోయింది. రకరకాల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్నారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్. బేసికల్లీ బాడీలో ఎక్కడ ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు. ఓకే, మొత్తం బాడీలో ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు. ఓకే, రైట్. సో కిడ్నీ ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్. నాట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ కిడ్నీ క్యాన్సర్ అనేది 14వ స్థానంలో ఉంది. రైట్, ఓకే. అండ్ దెర్ ఈస్ అ గ్లోబల్లీ అక్రాస్ ద గ్లోబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా దెర్ ఈస్ అ రైజింగ్ ట్రెండ్. ఓకే, కిడ్నీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో అండ్ హైదరాబాద్, ఏపీలో చూసుకుంటే ఎలా ఉంది సార్ అసలు కిడ్నీ క్యాన్సర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్ చూసుకుంటే ఓకే, యాజ్ పర్ ద గ్లోబోకాన్ ఎవిడెన్స్, అంటే దెర్ ఈస్ అ గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ. ఓకే, దాని ప్రకారం ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ 4.3 lakhs members are getting affected by kidney cancer గ్లోబల్ across the globe. ఓకే. ఇవన్నీ ఏంటి నోటిఫై అయిన తర్వాత మనకు తెలిసింది. అండ్ ఇన్ ఇండియా ఒక్క సంవత్సరంలో 17,000 మంది ఈ కిడ్నీ క్యాన్సర్ బారిన పడతారు. ఈ 17,000 మంది అనేది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఎందుకంటే మన ఇండియాలో కిడ్నీ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా కానీ నోటిఫికేషన్ అనేది జరగదు, నోటిఫై చేసుకోరు, ఆ ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. రిజిస్ట్రీస్, క్యాన్సర్ రిజిస్ట్రీస్ కూడా అంత రోబస్ట్గా లేవు ఇండియాలో. సో ఆ 17,000 అనేది చాలా తక్కువ అమౌంట్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా ఎక్కువ ఉంటుంది లోపల. ఓకే. ఇప్పుడు మన స్టేట్స్ లో తీసుకుంటే, మన స్టేట్ లో దట్ ఈస్ వి డోంట్ హ్యావ్ రీసెంట్ రీసెర్చ్ అన్నమాట. ఓకే, బట్ ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇట్ ఈస్ గ్రోయింగ్ డెఫినెట్లీ. ఇన్ అవర్ హాస్పిటల్ మేము చూసుకుంటున్నట్లయితే ప్రతిరోజు ఒక కిడ్నీ క్యాన్సర్ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాం. అట్లా ఒక నెలలో ఒక 20 నుంచి 25 కిడ్నీ క్యాన్సర్ ఆపరేషన్స్. ఓన్లీ కిడ్నీ క్యాన్సర్, నాట్ అదర్ యూరోలాజికల్ క్యాన్సర్. ఓన్లీ కిడ్నీ క్యాన్సర్ 20 నుంచి 25 జరుగుతుంటాయి ప్రతి నెలలో. ఓకే. బిఫోర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కిడ్నీ క్యాన్సర్, అసలు క్యాన్సర్ వస్తే ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనేది మనం ఎలా ఒప్పించగలం? డెఫినెట్లీ క్యాన్సర్ అనే పదం వినగానే, ఆ వర్డ్ వినగానే సగం లో అయిపోతారు. అలా అవ్వడానికి ఏం అవసరం లేదు. ఈ అధునాతమైన ట్రీట్మెంట్స్ అన్ని వచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. ఒకసారి తెలుసుకున్న తర్వాత దాని గురించి పాజిటివ్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించి తర్వాత దాని ప్రకారంగా ఫర్దర్గా స్టెప్స్ తీసుకుంటే మంచిది. రాదర్ దాని గురించి క్యాన్సర్ వచ్చిందని బాధపడిపోయి దాని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ముందు డిప్రెషన్ కంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అంటున్నారు. యూజువల్లీ క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి ఒక డినయల్ మోడ్ వస్తుంది, నాకెందుకు వస్తుంది క్యాన్సర్ అని చెప్పి అనుకుంటారు. రిపోర్ట్ రాంగ్ ఉందేమో అని సెకండ్ ఒపీనియన్ కానీ సెకండ్ ఇమేజింగ్ అని చూస్తారు. ఆ తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ, వేరే ఇమేజింగ్ చేసినా కానీ, అల్ట్రాసౌండ్ తర్వాత సిటీ స్కాన్ తర్వాత ఎంఆర్ఐ కానీ, పెట్ స్కాన్ ఏదో ఒకటి చేసుకుంటుంటారు. అలా చేసుకున్నప్పుడు అర్థమవుతుంది, ఓకే 2-3 రిపోర్ట్స్లో క్యాన్సర్ ఉందని చెప్పి తెలిసిందని చెప్పి. సో దెన్ దే విల్ స్టార్ట్, బిఫోర్ యాక్సెప్టింగ్ దే విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఫస్ట్ డినయల్, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ తర్వాత విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ డాక్టర్స్ కానీ, then they will slowly accept the reality as such. That is called radical acceptance. Yes, I have a cancer right now. Now okay. What to do? ఈ ఫేజ్ వరకు రావడానికి కొంచెం టైం తీసుకుంటారు. ముందరే కానీ అవగాహన ఉన్నట్లయితే
దాని గురించి భయపడకుండా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అని ఆలోచిస్తారు. కరెక్ట్. సో దట్స్ వై ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకటి వచ్చేసి త్వరగా డిటెక్ట్ చేసుకోవడానికి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి, రెండోది వచ్చేసి ఒకవేళ ఉంది అని తెలిసిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి, భయపడకుండా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోవడం. ఓకే. సో కిడ్నీ క్యాన్సర్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? ఎస్ నాకుంది, ఇది ఫస్ట్ సైన్ అయ్యి ఉండొచ్చు అని మనం గెస్ చేయగలం, లేదంటే అట్లీస్ట్ ఇది ఉందేమో అనే డౌట్ మనకి ఎలా వస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా క్యాన్సర్, ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్, సైలెంట్ కిల్లర్స్. ఓకే. ఇనీషియల్ స్టేజెస్లో స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో కానీ ఏ మాత్రం సిమ్టమ్స్ ఉండవు. ఏ మాత్రం సిమ్టమ్ లోపల ఒక కణితి ఉంది కిడ్నీలో అని చెప్పి ఎలా తెలుస్తుంది? రైట్. అన్లెస్ అంటిల్ ఇట్ గ్రోస్ ఇన్ సైజ్. ఓకే. సో అందుకని పీరియాడిక్ హెల్త్ చెకప్స్ అంటారు. అప్పుడప్పుడు హెల్త్ చెకప్, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనో లేకపోతే ఎక్కడో నొప్పి ఉందనో హెల్త్ చెకప్స్కి వెళ్తారు. అప్పుడు కిడ్నీ క్యాన్సర్ బయటపడుతుంది. ఓకే. రైట్. సో పీరియాడిక్ హెల్త్ చెకప్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు త్వరగా వెళ్ళి స్కాన్స్ చేసుకోవడం కానీ ఇలా చేసుకున్న వాళ్ళలో త్వరగా బయటపడుతుంది. ఓకే. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం? దానికి దీనికి సంబంధం లేదు. ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది అబ్డామిన్లో అని చెప్పి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు. దాంట్లో ఇన్సిడెంటల్ గా బయటపడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్సిడెంటల్ డిటెక్షన్. ఓకే. అలా బయటపడడం తప్ప ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఓకే. థర్డ్ స్టేజ్ కి మేబీ థర్డ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత దేర్ ఆర్ 3 ముఖ్యమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లడ్ ఇన్ ది యూరిన్. ఓకే. రెండోది వచ్చేసి గడ్డలాగా ఇక్కడ తగలడం, కిడ్నీ అనేది ఇక్కడ ఫ్లాంక్ దగ్గర ఉంటుంది, గడ్డలాగా చిన్న గడ్డలాగా తగలడము. తర్వాత ఈ సైడ్ నొప్పి రావడం, ఫ్లాంక్ పెయిన్ అంటారు. ఈ సైడ్ కానీ కిడ్నీస్ కొంచెం వెనక భాగంలో ఫ్లాంక్ రీజియన్ లో ఉంటాయి, ఆ భాగంలో కొంచెం నొప్పి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ క్లాసికల్ ట్రయాడ్. 3 లక్షణాలు, ఒకటి బ్లడ్ ఇన్ ది యూరిన్, ఫ్లాంక్ పెయిన్ అండ్ ఫ్లాంక్ స్వెల్లింగ్, లంపర్ మాస్. ఓకే. బ్యాక్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయితే ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది బ్యాక్, ఇట్ ఈస్ ద సైడ్, ద ఫ్లాంక్ అంటారు, ఆ సైడ్ లో. కానీ ఈ 3 కిడ్నీ క్యాన్సర్స్ 100%లో ఓన్లీ 10 to 15 మెంబర్స్కి మాత్రమే ఈ 3 సిమ్టమ్స్ ఉంటాయి. మిగతా 85 to 90 మెంబర్స్కి ఏం సిమ్టమ్స్ ఉండవు. అసలు సిమ్టమ్సే లేనప్పుడు ఎలా మనం ఓకే చెకప్కి వెళ్ళాలి? అప్పుడప్పుడు చెకప్, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో తెలిసింది. కోవిడ్ టైంలో చెస్ట్ సిటీ చేసేవాళ్ళు. చెస్ట్ సిటీ కింద వరకు చేసినప్పుడు అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ దాంట్లో ఎక్స్పోజ్ అయ్యేది అనమాట. అప్పుడు కిడ్నీ క్యాన్సర్స్ చాలా తెలిసింది. ఏదైనా వేరే ప్రాబ్లమ్స్, ఏదో పొట్టలో ఏదో ప్రాబ్లం లేదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి స్కాన్ చేసుకోరండి అంటారు. ఆ ప్రాబ్లం వేరు ఉండొచ్చు, ఏదో చిన్న ఇన్ఫెక్షన్, లోపల అసిడిటీ ప్రాబ్లం ఏదో ఉండొచ్చు, ఇండైజెషన్ ప్రాబ్లం. కానీ దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ క్యాన్సర్స్ ఇట్లాంటి బయటపడుతుంటాయి. ఎలా? ఓన్లీ సిటీ స్కాన్ లో అల్ట్రాసౌండ్, ఇనిషియల్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయటపడుతుంది. ఓకే. ఒకసారి అంటే మనం చూడొచ్చా కిడ్నీలో ఎలా, ఏ పార్ట్ కి ఇదవుతుంది, ఏ స్టేజ్ కి ఎలా ఉంటుంది కిడ్నీ అని చెప్పేసి? ద స్టేజ్ గురించి మాట్లాడితే కిడ్నీలో కిడ్నీ క్యాన్సర్స్ లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద కిడ్నీ మోడల్. దీంట్లో ఒకవేళ కానీ క్యాన్సర్ బయట ఈ పారెంకైమ్లో ఉన్నట్లయితే అండ్ ద ట్యూమర్ సైజ్ ఈజ్ లెస్ దాన్ 7 centimeters, దట్ ఈస్ ఇన్ స్టేజ్ 1. ఒకవేళ కానీ ఇది సైజ్ ఇంకా 7 centimeters కంటే పెద్దది ఉంది, మోర్ దాన్ 7 centimeters ఉంటే అది స్టేజ్ 2. మోర్ దాన్ 7 centimeters ఉండి కానీ లేకపోతే లెస్ దాన్ 7, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్, ఆ కిడ్నీ ట్యూమర్ పక్కనుండే కిడ్నీ చుట్టుపక్కల ఉండే ఫ్యాట్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, యూరిన్ డ్రైనేజ్ సిస్టమ్, దాని లోపలికి చొచ్చుకుపోవడం కానీ, లేకపోతే ఇక్కడ కనిపించే రక్తనాళాల్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటి ఏమన్నా ఉంటే అది స్టేజ్ 3. ఈ చుట్టుపక్కల కాకుండా బాడీలో వేరే దగ్గరికి, లంగ్ కానీ, బోన్కి కానీ, బ్రెయిన్కి కానీ అట్లాకేమైనా స్ప్రెడ్ అయితే అది స్టేజ్ 3. స్టేజ్ 3. ఓకే. yes. స్టేజ్ 4 ఐ థింక్. సారీ, స్టేజ్ 4. ఓకే. సో బయటకి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతే దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 4. స్టేజ్ 5 ఉంటుందా సార్? స్టేజ్ 5 లేదు దీనికి. స్టేజ్ 4 లాస్ట్. ఓకే. థర్డ్ స్టేజ్ వరకు క్యూర్ ఉందా? ఐ మీన్ yes. ఓకే. డెఫినెట్లీ. ఇన్ఫాక్ట్ మొదటి స్టేజ్లో తెలిసినట్లయితే మనం కిడ్నీని, ఒకవేళ క్యాన్సర్ ఇక్కడ వచ్చింది అనుకోండి, కిడ్నీని పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు, ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ని మాత్రమే తీయడానికి అవుతుంది అనమాట. ఓకే. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ నెఫ్రెక్టమీ. ఓకే. ఎస్పెషల్లీ విత్ ద గుడ్ ఎక్విప్మెంట్ అండ్ ఎక్స్పర్టీస్. ఎస్పెషల్లీ మా దగ్గర ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు విత్ కీ హోల్ సర్జరీస్లో ఆపరేషన్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్నే లోపలికి పంపించేసి కిడ్నీ పైన పెట్టేసి చూస్తాం ఎక్కడ ట్యూమర్ ఉంది, నార్మల్ కిడ్నీ ఎక్కడ ఉంది అని చూసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఓన్లీ ట్యూమర్నే, మిగతా హెల్దీ పార్ట్ ఆఫ్ ద కిడ్నీకి దెబ్బగలకుండా ఓన్లీ ఆ పార్ట్ని మాత్రమే తీసేయడానికి వీలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ నెఫ్రెక్టమీ.
ఆ తర్వాత ఇన్ కేస్ అది బాగా లోపలికి వెళ్ళింది అనుకోండి, స్టేజ్ 3లో ఉంది, లేకపోతే బాగా సెంటర్లో ఉంది, అట్లా అనుకున్నప్పుడు మనము పూర్తిగా కిడ్నీ తీయాల్సి వస్తుంది. కిడ్నీ తీయాల్సి వస్తుంది. ఇన్ కేస్ స్టేజ్ 3లో ఉందనుకోండి, అది దాని చుట్టుపక్కల ఉండే ఫ్యాట్లోకి వెళ్ళడం కానీ, ఆ రక్తనాళాల్లోకి వెళ్ళడం కానీ, ఆ డ్రైనేజ్ సిస్టంలో కలెక్టింగ్ సిస్టంలోకి వెళ్ళడం కానీ అట్లాంటి ఏమైనా జరిగితే కిడ్నీ సర్జరీ చేసిన తర్వాత కొంచెం ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఇస్తాం. స్టేజ్ 4 అనేది అడ్వాన్స్ స్టేజ్. ఈవెన్ స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినా కానీ వీ కెనాట్ ప్రొవైడ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. స్టేజ్ 3 వరకే క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత చాలా కొద్ది మందిలో మాత్రమే క్యూర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక్క భాగంలో, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ ఇక్కడ ఉంది, ఎక్కడో బోన్లో ఒక ఏరియాలో ఒక ట్యూమర్ బయటకు వచ్చింది, ఒక ఏరియా మెటాస్టాటిక్ డిపాజిట్ ఉంది. సో దీన్ని తీసిన తర్వాత ఒక్క పార్ట్ను కూడా సర్జరీ చేసి తీసేయగలిగితే, ఆ తర్వాత ఇమ్యూనోథెరపీ అట్లాంటివి ఇవ్వగలిగితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అయితే పాసిబుల్ ఉంది, ఈవెన్ ఇన్ ద 4th స్టేజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే 4th స్టేజ్లో ఆల్రెడీ బయటకి ఫుల్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఫుల్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది కుదరదు. బట్ ఇప్పుడు ఎవరైనా స్టేజ్ 4 కిడ్నీ క్యాన్సర్ ఉన్న మన ప్రేక్షకుల్లో అనుకుంటే వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ద రీసెంట్ డ్రగ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి, ఎస్పెషల్లీ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ కాంబినేషన్. ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ రెండు కలిపి ఇస్తాం అనమాట. టార్గెటెడ్ థెరపీ అంటే మనం ఏదైతే మందు ఇస్తామో ఆ స్పెసిఫిక్గా కిడ్నీ క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాని మీద పనిచేస్తుంది అనమాట. ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో ఆల్రెడీ ట్యూమర్ ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీ ట్యూమర్ ఇమ్యూనిటీ. మనకి క్యాన్సర్కి స్పెసిఫిక్గా మన బాడీలో ఒక పోలీస్ మెన్ ఉంటారు ఆల్రెడీ. కాకపోతే అక్కడ క్యాన్సర్ ఉంది అని చెప్పి పోలీస్ మెన్కి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు, దాన్ని కళ్ళు కప్పేస్తారు అనమాట. దాంట్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి క్యాన్సర్లో. సో ఆ పోలీస్ మెన్ కళ్ళు కప్పేస్తారు అనమాట. ఏదో నార్మల్గా మిగతా బాడీలో ఒక పార్ట్, ఒక సెల్ లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అందువల్ల తెలియదు. ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది వెళ్ళి పోలీస్కి చెప్తుంది, ఇక్కడ క్యాన్సర్ ఉంది, పర్టికులర్ క్యాన్సర్ ఉంది, గో అండ్ కిల్ హిమ్ అని. ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ దే ఆర్ వెల్ ట్రైన్డ్, దే విల్ గో అండ్ కిల్ ది క్యాన్సర్. సో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ కిల్లింగ్ ది క్యాన్సర్ అనమాట. దట్ ఈస్ ద ఇమ్యూనోథెరపీ. సో ఈవెన్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఇమ్యూనోథెరపీ అనేది ఉంది. ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ బోత్ కాంబినేషన్ రెండు కలిపిస్తాం. దట్ ఇంక్రీజెస్ ద లైఫ్ స్పాన్. దట్ ఇంక్రీజెస్ ద లైఫ్ స్పాన్. పూర్తిగా తగ్గించడం, కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. ఓకే. సో స్టేజ్ 3 వరకు 4 వరకు డిటెక్ట్ చేయలేరు అసలు. స్టేజ్ 4 అంటే ఆల్మోస్ట్ అది ఎండింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ కదా, అప్పటికి కూడా డిటెక్ట్ చేయలేకపోవడం ఏంటంటే, అంటే ఏదో ఒక లక్షణాలు ఉండాలి కదా. ఏదో ఒక లక్షణాలు, అప్పుడప్పుడు ఏం లక్షణాలు ఉండవు, అప్పుడప్పుడు మన నెగ్లిజెన్స్ ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్లో బ్లడ్ వచ్చింది, యూరిన్లో బ్లడ్ వస్తే ఏమన్నా ఎవరికైనా చెప్పారంటే పెద్దవాళ్ళు ఏమంటారు, ఏదో వేడి చేసి నిన్న ఏదో మసాలాలు తిన్నావు, బయట ఫుడ్ తింటున్నావు, నువ్వు వేడి ఎక్కువైంది అని చెప్పి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, బటర్ మిల్క్ తీసుకోవడం, మంచిగా కొబ్బరి నీళ్ళు తాగుతారు, మంచిగా నిమ్మరసం తాగుతారు. దీంతో ఏమవుతుందంటే ఆ కొంచెం బ్లడ్ డైల్యూట్ అయిపోతుంది. సో పోయింది సార్. వాళ్ళు కొందరు అంతగా ట్రైనింగ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కొన్ని యాంటీబయాటిక్స్ అని, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. దానివల్ల టెంపరీగా కొంచెం తగ్గుతుంది. సో కానీ డయాగ్నోసిస్ అనేది లేట్ అయిపోతుంది. సో యూరిన్లో ఒకసారి బ్లడ్ వచ్చిందంటే దట్ హ్యాస్ టు బి ఫర్దర్ ఇన్వెస్టిగేటెడ్. దట్స్ అ రూల్. ఒక్కసారి వచ్చిన ఈవెన్ అ సింగిల్ ఎపిసోడ్ ఒక్కసారి వచ్చినా కానీ దానిని ఫర్దర్గా మనము ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే ఖచ్చితంగా. అది మ్యాండేటరీ. దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. సో ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ అనగానే ఫస్ట్ థింగ్ ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు మనం ఎలాగో కనిపెట్టలేమన్నారు. ఇప్పుడు క్యాన్సర్ అనగానే ఫీవర్ వస్తుంది, లేకపోతే ఒంటి మీద మోల్స్ లాగా అదే పులిపిర్లు వస్తాయి. ఇవి వస్తే ఖచ్చితంగా వీటిని లక్షణాలు అనుకోవచ్చు క్యాన్సర్కి అంటుంటారు. ఇస్ ఇట్ ట్రూ? మామూలుగా లేట్ స్టేజెస్లో ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి క్యాన్సర్ టేక్స్ ద అప్పర్ హ్యాండ్ బేసికలీ లేట్ స్టేజెస్లో. అప్పుడు ఆకలి మందగించడము, తర్వాత ఒకవేళ కానీ బోన్కి ఏమైనా స్ప్రెడ్ అయితే ఆ ఏరియాలో సివియర్ పెయిన్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ బయట ఇవన్నీ అనేది డిఫరెంట్ క్యాన్సర్స్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈవెన్ కిడ్నీ క్యాన్సర్లో కూడా స్కిన్ డిపాజిట్స్ అనేది రావచ్చు రేర్గా. కాకపోతే ఈ మధ్యకాలంలో మరీ అంత లేట్ కావట్లేదు, కొంచెం ముందరే వస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఫీవర్ రెగ్యులర్ గా వస్తుంటే కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫీవర్ రెగ్యులర్ గా వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీవర్ అనేది ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్, అప్పర్ ట్రాక్ట్, కానీ ఇవి ఏమి లేకుండా జస్ట్ ఫీవర్ మాత్రమే వస్తుంది. ఏం టెస్టులు చేసినా కానీ ఏం కనపడట్లేదు. మలేరియా టెస్ట్ చేస్తారు, టైఫాయిడ్ టెస్ట్ చేస్తారు, ఏం యూరిన్ టెస్ట్ చేస్తారు,
ఎక్స్రే తీసుకుంటారు, ఏం కనపడట్లేదు, ఏ ప్రాబ్లం కానీ ఫీవర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. పైరెక్సియా అంటే ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, ఏదో ఎగ్జాక్ట్లీ తెలియదు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే కొన్ని స్కాన్స్ చేస్తారు, అల్ట్రాసౌండ్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్, స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఫర్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. లేదు అంటే అప్పుడు కూడా దొరకకపోతే మొత్తం బాడీ అంతా పెట్ స్కాన్ చేస్తారు. యాజ్ అ లాస్ట్ రిసార్ట్, బాడీలో ఇంకెక్కడైనా క్యాన్సర్స్ ఉంటే తెలుస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఏది లేకుండా ఊరికే ఫీవర్ వస్తుంటే ఇట్ షుడ్ బి డయాగ్నోస్, దట్ షుడ్ రైజ్ ద రెడ్ ఫ్లాగ్. ఓకే, రైట్. సో చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్కి కానీ నార్మల్ క్యాన్సర్కి కానీ. ఫీవర్ అయినా రావచ్చు, మోల్స్ అయినా రావచ్చు, లేకపోతే సడన్గా ఏదైనా ఎక్కువ పెయిన్ వస్తుంటే కూడా ఇట్ షుడ్ బి డయాగ్నోస్డ్, అంతే. అండ్ యాజ్ ఐ టోల్డ్, మోస్ట్ కామన్ నో సిమ్టమ్, సెకండ్ మోస్ట్ కామన్ బ్లడ్ ఇన్ ది యూరిన్, ఆ తర్వాత పెయిన్ ఇన్ ది ఫ్లాంక్స్, ఆ తర్వాత ఆ ఏరియాలో గడ్డలాగా ఉండడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఆకలి మందగించడం, ఫెటీగ్ అల్సర్ రావడము, బరువు తగ్గడము, బోనీ పెయిన్స్ రావడము, ఆ ఫీవర్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని చెప్పాను కదా, అది ఏది తెలియకుండా ఒక కారణం లేకుండా ఫీవర్ పర్సిస్టెంట్గా ఉండడం, తగ్గకపోవడం, మామూలుగా ఇచ్చే మందులకు కూడా తగ్గకపోవడం, ఇట్లాంటివి ఉంటే క్యాన్సర్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, దీనికి వాటర్కి సంబంధం ఏమైనా ఉంటుందా సార్? అంటే వాటర్ ఎక్కువ తాగట్లేదు అందుకే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతుంది. ఇన్ జనరల్ వాటర్ మంచిగా తీసుకుంటే కిడ్నీకి హెల్త్కి మంచిది. ఓకే, అంతేగాని దీనికి దెర్ ఈజ్ నో డైరెక్ట్ ఎవిడెన్స్. మామూలుగా కిడ్నీ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొన్ని, దాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ అంటే మీరు లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకురాగలిగితే దాన్ని ఆ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అండ్ టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు నమలడం కానీ, పొగాకు తాగడం కానీ, లేకపోతే ఎవరైనా క్రానిక్గా సిగరెట్ తాగుతుంటే వాళ్ళ పక్కనే ఎక్కువ సార్లు సంవత్సరాల తరబడి ఉండడం కానీ, ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈవెన్ డేంజరస్. సో టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫామ్ కెన్ కాజ్ కిడ్నీ క్యాన్సర్. ఒక సిగరెట్లో ఎన్నో రకాలైన కెమికల్స్, కార్సినోజెన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు ఉంటాయి. మనకి తెలిసింది జస్ట్ 70 మాత్రమే, కొన్ని వేలలో ఉంటాయి. యాక్టివ్ స్మోకింగ్ అంటే డైరెక్ట్ గా స్మోకింగ్. నేను స్మోకింగ్ చేస్తున్నాను, యాక్టివ్ స్మోకింగ్. మీరు పక్కన నుండి పీలుస్తున్నారు, మీరు పాసివ్ స్మోకింగ్. దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటారు కదా సార్? ఇస్ ఇట్? yes, that is true. ఓకే, that is true. తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్. చాలా రోజుల నుంచి బీపీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోది వచ్చేసి కిడ్నీ అంతగా పనిచేయకపోవడం, ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్. చాలా రోజుల నుంచి కిడ్నీ అంత పనిచేయకపోవడం, ఎస్పెషల్లీ సంబడి హూ ఇస్ ఆన్ డయాలిసిస్, వాళ్ళలో అప్పుడప్పుడు స్కానింగ్స్ అన్ని చేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళలో కూడా. తక్కువ శాతం, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ తర్వాత కొన్ని నాన్ మోడిఫైబుల్ అంటారు. మీరు లైఫ్ స్టైల్లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ వచ్చేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే పేరెంట్స్కి కానీ లేకపోతే సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, కిడ్నీ క్యాన్సర్ ఉంటే ప్రొజెనిలో కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రెండోది వచ్చేసి కొన్ని జెనెటిక్, మన సెల్లో ఉండే జీన్స్లో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి అనమాట, ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. వన్ హిప్పల్ ఇండు VHL అంటే వన్ హిప్పల్ ఇండు సిండ్రోమ్. రెండోది వచ్చేసి BHD సిండ్రోమ్. మూడోది వచ్చేసి ట్యూబరోస్క్లిరోసిస్ కాంప్లెక్స్. ఇలాంటి కొన్ని రకాలైన జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇట్ ఈస్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అందుకని ఇట్లాంటి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళు త్వరగా వెళ్ళి డాక్టర్ని సంప్రదించడము. ఏమైనా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్స్ వచ్చినా కానీ, యూరిన్లో బ్లడ్ వచ్చినా కానీ, లేదు అంటే పీరియాడిక్గా కొన్ని చెకప్స్ చేయించుకోవడం మంచిది. ఓకే, అంటే కంటిన్యూస్గా 3 months 6 months హెల్త్ చెకప్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా 3 months 6 months అంటే కొంచెం ఎక్కువ అవుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ యూ నీడ్ టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాకపోతే పీరియాడిక్ చెకప్స్ అంత అవసరం లేదు. మేబీ సంవత్సరానికి ఒకసారి సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి మీరు స్కానింగ్స్ చేసుకుంటారంటే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ మధ్య కాలంలో డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఈ పాన్ పరాగ్, గుట్కా ఇవి నమిలే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు బాగుంటున్నారు అనే ఒక ఎజంప్షన్ వచ్చేసింది. అంటే వాళ్ళే బాగుంటున్నారు, మిగతా వాళ్ళకి ఈ అలవాటు లేని వాళ్ళకే ఇబ్బంది పడుతున్నారు, అలవాటు ఉన్న వాళ్ళు బాగుంటున్నారు. అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రైకింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అడిక్షన్స్ బట్ స్టిల్ ఐ గాట్ ద క్యాన్సర్ అనేది చాలా స్ట్రైకింగ్ ఉంటుంది. ఆల్రెడీ స్మోకింగ్ ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది దాన్ని ఎక్కువ స్మోక్ చేస్తారు వచ్చింది, అది హైలైట్ అవుతుంది.
ఏ ప్రాబ్లం లేనప్పుడు అయ్యో అతనికి ఏం లేదు అయినా కానీ క్యాన్సర్ వచ్చి అది కొంచెం హైలైట్ అవుతుంది. ఓకే. డెఫినెట్లీ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. ఆ అపోహ ఏమైనా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టండి. ఈ అడిక్షన్స్ ఎస్పెషల్లీ స్మోకింగ్ కానీ ఇవన్నీ ఉండే వాళ్ళకి కిడ్నీ క్యాన్సర్ ఎక్కువ వస్తాయి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు స్మోక్ చేసినా ఎవరికో స్మోక్ చేయకపోయినా వచ్చిందని చెప్పేసి మీకు రాదు అని చెప్పేసి అట్లా రూల్ ఏం లేదు. మీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కిడ్నీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్. కిడ్నీయే కాదు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, ఇంటెస్టైనల్ క్యాన్సర్ రావచ్చు, చాలా రకాల క్యాన్సర్స్ రావచ్చు. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ డెఫినెట్లీ. సో మీరు అపోహలో ఉండకండి. జిమ్ కానీ యోగా కానీ వర్కౌట్ కానీ ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు ఈ క్యాన్సర్ మీద? దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్. కాకపోతే ఈ వ్యాయామం చేసే వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఉంటుంది అనమాట. హెల్త్ ఫిట్నెస్ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది కాబట్టి దే లీడ్ అ గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్. దే స్లీప్ వెల్ అండ్ దే డూ వర్కౌట్స్ ప్రాపర్లీ అండ్ డైట్ ప్రాపర్గా ఫాలో అవుతారు. దే టేక్ హెల్తీ డైట్ లైక్ ద డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇలాంటివన్నీ తీసుకుంటారు. వాళ్ళలో కొంచెం ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. కాకపోతే దెర్ ఇస్ నో ఫుల్ ప్రూఫ్. మీరు ఎంత హెల్దీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు వెళ్ళి స్కానింగ్స్ చేసుకోవడమే మంచిది. అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ ఊరికే చేసుకుంటే అది కూడా ప్రాబ్లమే అంటుంటారు. అల్ట్రాసౌండ్ ఇస్ అల్ట్రాసోనిక్ ఎనర్జీ, దెర్ ఇస్ నో రేడియేషన్. అల్ట్రాసౌండ్కి రేడియేషన్ ఉండదు, ఎంఆర్ఐకి రేడియేషన్ ఉండదు, సిటీ స్కాన్కి రేడియేషన్ ఉంటుంది, పెట్ స్కాన్కి రేడియేషన్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. అల్ట్రాసౌండ్ ఎన్నిసార్లు చేయించుకున్నా కానీ ఏది ప్రాబ్లం లేదు. దెర్ ఇస్ నో రేడియేషన్. ఓకే. సో ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి హౌ కెన్ దే బి లైక్ వాళ్ళకున్న సర్వైవల్ రేట్ని లేదు మీరు ఈ 1 year కాదు ఇంకో 3-4 years వరకు బ్రతకగలరు అనే దానికి ఏమైనా ఉంటుందా సార్? దెర్ ఆర్ కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దెర్ ఈస్ వన్ MSKCC స్కోరింగ్ సిస్టమ్ కానీ IMDC స్కోరింగ్ సిస్టమ్ కానీ దాని ప్రకారంగా వీ డివైడ్ ఇంటూ గుడ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్. గుడ్ పూర్ రిస్క్. గుడ్ రిస్క్ ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువగా బతుకుతారు, ఇంటర్మీడియట్ రిస్క్ ఉండేవాళ్ళు వాళ్ళకంటే తక్కువ, పూర్ రిస్క్ ఉండేవాళ్ళు కొంచెం లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ది డిపెండ్స్, అది ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోతే. ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారంటే డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్. వాళ్ళ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అయ్యారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కానీ అడ్వాన్స్ స్టేజ్లో కానీ తెలిసినా కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. స్టిల్ వీ హ్యావ్ ట్రీట్మెంట్. కాకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యూర్ ద డిసీజ్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద డిసీజ్. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? Depends on the risk. And depends on the biology of the tumor. Depends on the response. కొందరు వచ్చేసి the poor risk ఉండేవాళ్ళు less than 1 year. Intermediate risk ఉండేవాళ్ళు maybe 1 to 2 years. Good risk ఉండేవాళ్ళు more than 2 years వరకు వెళ్తారు. అంతే. On an average, there are few people who are extremely doing well with the advanced treatment. ఒక్కసారి ఆ డ్రగ్ కరెక్ట్గా పడింది అంటే చాలా బాగా కంట్రోల్ ఉంటుంది. అసలు మీకు క్యాన్సర్ ఉందని చెప్పి వాళ్ళే మర్చిపోతుంటారు. దాంతోపాటు గుడ్ సపోర్టింగ్ సిస్టమ్ కానీ ఒక పాజిటివ్ థింకింగ్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళలో కొంచెం దే ఫేర్ వెల్ వెన్ కంపేర్డ్ విత్ సంబడీ హూ ఇస్ థింకింగ్ నెగటివ్లీ, హూ ఇస్ ఇన్ డిప్రెషన్, హూ ఇస్ నాట్ టేకింగ్ ట్రీట్మెంట్ ప్రాపర్లీ. వాళ్ళకంటే యాక్టివ్గా యాక్సెప్ట్ చేసి ఉండే విషయాన్ని యాక్సెప్ట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కొంచెం బెటర్ ఉంటుంది. కొన్నిసార్లు అసలు ట్రీట్మెంట్కి బాడీ రియాక్ట్ అవ్వదు అంటుంటారు. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు మన చేతిలో ఉండదు. నేను ఒక సిచ్యువేషన్ డైరెక్ట్గా ఫేస్ చేశాను. మా మామయ్య క్యాన్సర్ వస్తే హీఈస్ నాట్ రెస్పాండింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్, ఇంకా 2 weeks మేబీ ఇంకా 2-3 weeks అని చెప్పేసారు. అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చినా కానీ కొన్ని సమయాల్లో మన చేతిలో ఉండదు. పూర్తిగా ఇప్పటివరకు క్యూర్ ఎందుకు లేదంటారు సార్ ఫర్ క్యాన్సర్? క్యాన్సర్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఇంకా వెనకబడే ఉన్నాం. రైట్. క్యాన్సర్ అనేది మనకంటే చాలా తెలివైంది. దాని చాలా అడ్వాన్స్మెంట్ వచ్చాయి మొదట్లో పోల్చుకుంటే, ఇప్పుడు చాలా వచ్చింది. బట్ స్టిల్ లాంగ్ వే టు గో. ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. ఫ్యూచర్లో ఇంకా కొత్త రకాలైన మందులు వస్తాయి, కొత్త రకాలైన ట్రీట్మెంట్స్ వస్తాయి. ఇప్పటికే చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, బట్ ఇట్స్ స్టిల్ నాట్ సఫిషియంట్. దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ అన్మెట్ ఏరియాస్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఐఎమ్ హోపింగ్ కాదు, ఇట్ ఈస్ ట్రూ. ఫ్యూచర్లో చాలా వస్తాయి. అండ్ దే సే
ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని. Any- దీనికి ముందు ఏమైనా దీనికే కాదు, లైఫ్ రూల్ ఆఫ్ లైఫ్ అది. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. రైట్. అంటే దీనికి ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలం? అసలు క్యాన్సరే నేను చెప్పిన మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించేసుకోవాలి. లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, తర్వాత పొగాకు నమలడం కానీ, ఇట్లాంటివన్నీ, బీపీ కరెక్ట్గా చూసుకోవడము, ఓకే తర్వాత కిడ్నీ హెల్త్ని చూసుకోవడము మంచిగా, ఇలాంటివన్నీ చేసుకుంటే మంచిది. ఓకే అండ్ తీసుకునే మనం తినే తిండి కూడా, డైట్ కూడా విచ్ ఇస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్లాంటివన్నీ ఉంటే మంచిది అనమాట. ఓకే. లాస్ట్లీ వన్ సజెషన్ టు టేక్ హోమ్ అంటే ఏం చెప్పగలరు? టేక్ హోమ్ మెసేజ్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ వచ్చేసి, యాజ్ యూ టోల్డ్, ద ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, లీడ్ హెల్దీ లైఫ్ స్టైల్, రైట్. దట్ ఇస్ number 1. Number 2, get periodic health checkups if you have some problem. కిడ్నీలో ఏమన్నా క్యాన్సర్ కానీ, కిడ్నీ అని కాదు, ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇట్ షుడ్ బి డిటెక్టెడ్ ఇన్ అర్లీ స్టేజెస్ రాదర్ దాన్ గెటింగ్ డిలేడ్. ఓకే, అర్లీ స్టేజెస్లో తెలిస్తే ట్రీట్మెంట్ సింపుల్ అయిపోతుంది. లేట్ స్టేజెస్కి వెళ్ళారంటే ట్రీట్మెంట్ చాలా కష్టమవుతుంది, అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు కాదు. రైట్. ఓకే, ఓకేనా? సో ఒకవేళ థర్డ్ వన్ వచ్చేసి, మీకు ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ అని చెప్పి డయాగ్నోస్ అయినా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య చాలామంది యూరాలజిస్ట్లో మళ్ళీ ఆంకాలజీ అని సబ్ స్పెషాలిటీ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ మేనేజింగ్ ద కిడ్నీ క్యాన్సర్స్ కానీ, యూరోలాజికల్ క్యాన్సర్స్. రైట్. అండ్ ఈ రీసెంట్ ఎక్విప్మెంట్, ఎస్పెషల్లీ ఇంట్రాపరేటివ్ అల్ట్రాసౌండ్ అని చెప్పాను, తర్వాత రోబోటిక్ సర్జరీ అని చెప్పాను, వీటన్నిటితో కొంచెం ట్రీట్మెంట్ సులువుగానే అయిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా Most of it. ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి తీసుకోవడం మంచిది. కన్సల్ట్ ఎ గుడ్ డాక్టర్ బేసికలీ ఓకే, హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.